అందరూ ఎట్లా ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాం. అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇంకా రాలేదు. సో మా పిల్లల కోసం అయితే ఈ రోజు అయితే మా హనీ అమ్ములు అయితే ఎప్పటి నుంచి అడుగుతారు. మాకైతే చాలా రోజులు అవుతుంది ఫ్రూట్స్ లేక. అయితే ఈ మధ్యలో ఏం ఫ్రూట్స్ కొనుక్కొస్తలేరు మమ్మీ అనేసి. సో ఈ రోజు అయితే నేను బయటకు వెళ్ళిన బ్యాంకులో అయితే పొదుపు డబ్బులు వేయడానికి అయితే పోయినాం. సో ఇక అట్లే వచ్చేటప్పుడు అయితే పిల్లలకైతే ఫ్రూట్స్ తీసుకొని వచ్చినాము. ఎందుకంటే ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నా అంటే మా హనీకి అయితే ఒక ఫ్రూట్ అంటే మస్తు ఇష్టము. అయితే రోజు వ్యాన్లు వస్తుంటే రోడ్ల మీద బండ్ల మీద అయితే కనిపిస్తున్నాయంట. రోజు అవి చూసుకుంటూనే వస్తుంది, ఏడేముందా అని చూసుకుంటూ వస్తుంది వ్యాన్లో ఉండి. మా అని వచ్చినప్పుడు అలా అడుగుతుంది, మమ్మీ మస్తున్నాయి ఫ్రూట్స్ అయితే. అంటే అదేం ఫ్రూట్స్ అంటే ఆమెకైతే కస్టర్డ్ యాపిల్ అంటే చాలా ఇష్టము. సో బండ్ల మీద అయితే అవి కనిపిస్తున్నాయి అంట. రోజు చూసుకుంటూ వస్తున్నాం, మమ్మీ నాకైతే కావాలి, ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది అనేసి అన్నది. నేనైతే ఇంకా సీజన్ రాలే మమ్మీ, సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజన్ రాలేదు, ఇంకా టైం పడుతుంది రానికి. ఇప్పుడైతే అవన్నీ మొత్తం ఏమంటారు హైబ్రిడ్ కాయలు. ఇంకా మన సైడ్ అయితే ఇంకా రాలేవు చేతులకైతే కాయలు, కొంచెం లేట్గా తినాలని చెప్తే ఆమె అయితే తింటలేదు. రోజు అడుగుతుంది. పాపం నాకు గిట్ట ఎట్లనో అనిపిస్తుంది, ఊరికి అడుగుతుంది కదా పిల్ల. ఒక రోజు అయితే తెచ్చిద్దాం అనేసి అయితే అనిపించింది. సో అందుకే ఈ రోజు అయితే వెళ్ళినాం కదా అనేసి అయితే అక్కడ కనిపిస్తే బండి మీద అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చినాము. సో అది గిట్లా తీసుకొని వచ్చినాము. మా హాని అయితే వచ్చిన తర్వాత హనీగా నీకు ఇష్టమైన ఒక ఫ్రూట్ అయితే తీసుకొచ్చినా, ఎప్పటి నుంచి అడుగుతున్నది అయితే అని అడుగుతా. ఏం గెట్ చేస్తుందో చూద్దాం, ఏది అడుగుతుందా అనేసి, ఏది చెప్తుందా అనేది చూద్దాము. సో ఆమె వచ్చినాక అయితే ఇస్తారు ఫ్రెండ్స్, చూద్దాం. ఆమె అంటే పిల్లలు వాళ్ళు అడిగినవి వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి తెలియకుండా తెచ్చిస్తే వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది అయితే ఇంకా అందుకోసమే ఈ వ్లాగ్ అయితే చేస్తున్నా. చూద్దాం. మా అని వాళ్ళు వచ్చినాక అయితే టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, వస్తుండొచ్చు నాకు తెలిసి అయితే. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చేదాకా అయితే వెయిట్ చేద్దాం. వాళ్ళు వచ్చినాక వీడియో అయితే కంటిన్యూ చేస్తా, చూపిస్తాం మా హానికి ఎట్లా ఇస్తాను. ఫ్రెండ్స్ పిల్లలు అయితే వచ్చేస్తారు కింద నుంచి అయితే. అంతే మరి, రోజు వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు మీ ఫ్యాన్స్, మీ సబ్స్క్రైబర్స్. అందుకోసమే వీడియో అయితే తీస్తున్నాం. ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఇద్దరం ఈ రోజు ఇంట్లోనే ఉన్నాం, బ్యాంకు పని మీద పోయినాము. చూసినా ఫ్రెండ్స్, ఇదే చెప్దాం అనుకున్నాను వీడియోలో. ఇంత ముందుకు ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నా డాడీ రోజు ఇంటికాడ ఉండగా 3:30కి ఎందుకు తొలకరావచ్చు కదా అనేసి అడుగుతుందని చెప్పుదాం అనుకున్నా, కానీ మర్చిపోయినా. చూడరు అదే మాట, ఎప్పుడైనా ఇంటికాడ ఉండంటే మమ్మల్ని తీసుకురావచ్చు కదా అని అంటారు. సో ఇద్దరు అయితే పట్టారు. మేము అక్కడి వరకు వెళ్ళినాము, 3:30 వరకు 3:30 వరకు అయితే అక్కడే ఉన్నాం. కానీ ఇద్దరు పట్టారు కదా అని తీసుకురాలేదు. బ్యాగులు ఇద్దరు అంటే ముగ్గురం అంటే బండి మీద కష్టం అంత దూరం నుంచి రావడం. అందుకే ఇక మళ్ళీ స్కూల్ దగ్గరకి అయితే వెళ్ళలేదు, అక్కడ వరకు అయితే వెళ్ళలేదు. ఇక హాయ్ చెప్పురి. మేము ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్ స్కూల్ నుంచి. అనగా నీకు ఇష్టమైనది అయితే ఒకటి తీసుకొచ్చిన కేఎఫ్సీయా. ఇక ఎప్పుడు లెగ్ పీసులు, కేఎఫ్సీలు, బర్గరు, ఇంకేమంటారు పిజ్జా, ఇంకేమంటారు ఇంకా చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్లు ఇవేనా? లేదు, అది ఫ్రూట్స్ సంబంధించింది. ఈ మధ్యలో ఫ్రూట్స్ దగ్గర చాలా రోజులు అవుతుంది కదా అడుగుతున్నా ఫ్రూట్స్ అనేసి. ఈ మధ్యలో ఏం చేస్తలేవు, ఎప్పుడు స్నాక్స్ ఏం పెట్టుకోవద్దు, అందరు ఫ్రూట్స్ తెచ్చుకుంటారు, ఒకటి ఒకటి తెచ్చుకుంటారు, నాకు నువ్వు స్నాక్స్ ఏ పెట్టావు అనేసి అంటున్నావు కదా. అందుకే ఫ్రూట్స్ తీసుకొచ్చిన. నీకు ఇష్టమైన ఫ్రూట్ ఇట్లా తీసుకొచ్చిన, నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు అనేసి. అది ఏంటనేది తెచ్చేయాలి. జామకాయ కాకుండా మస్తు ఫ్రూట్స్ తెచ్చినాం ఇవాళ. కాదు, తేనె రేపు తెచ్చినామంటే ఒకటేసారి తెస్తాం ఫ్రెండ్స్, అట్లుంటది మా ఇంట్లో. వాళ్ళ డాడీ అయితే ఇది తీసుకుంటున్నాం కదా ఒకటేసారి తీసేసుకో ఇక అన్ని అనేసి అయితే అవి కొన్ని అయితే అన్ని తీసుకొచ్చినాము. అన్ని చెప్పే బదులు కిచెన్ లో చూడాలి అంతేనా? ఇక్కడ చెప్పేసింది. మా ఆడికైతే ఇష్టం ఫ్రెండ్స్. ఫ్రూట్ల షాప్ పెడుతున్నాం ఫ్రెండ్స్. రేపే ఓపెనింగ్ చేస్తుంది మా అమ్ములు. తింటారు, తీసుకురాకపోతేనేమో తీసుకురాలేదు అంటారు, తీసుకొస్తేనేమో గనిగానే మంచి తెచ్చి అంటారు. అందుకే మేము అవి తినొద్దు, హెల్త్ కి మంచి ఫ్రూట్స్ తినాలి. చాక్లెట్ ఇవి కావాలి. ఫ్రెష్ అప్ కాండి ఫ్రెండ్స్. నాకు ఇదంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. నాకు ఇదంటే మస్తు ఇష్టం. డ్రాగన్ ఫ్రూట్. అమ్ములకి జామకాయ అంటే ఇష్టం. కాదు, డ్రాగన్ ఫ్రూట్, జామకాయ, మ్యాంగో, మెయిన్ మ్యాంగో. మీకేం ఫ్రూట్స్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మ్యాంగో, డ్రాగన్ ఫ్రూట్, ఇంకోటి జామకాయ, ఇంకా ఇక మీకు ఇష్టమైన తీసుకోండి. ఫ్రూట్లు పండ్లమ్మ, పండ్లు, పండ్లే, జామకాయ, ఇది పపాయని ఏమంటారా?
పపాయని ఏమంటారు? జామకాయలే, పొప్పడి పండ్లే. అమ్మో బరైతుంది. నాలుగు కాదు, చెర్రెండు రెండు. చెర్రెండు నలుగురం ఉన్నాం, మనిషికి ఒకటి. నాకు ఇష్టమే. నాకైతే ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అసలు ఈ పండు చూడంగానే తీసుకొని తినాలన్నట్టుగా అనిపించింది అక్కడ బండి మీద ఉంటేనైతే. అందుకే ఇక తీసుకున్నాము. ఇదకి కరుకుందా కొంచెం మీరా. ఫస్ట్ టైం అయితే ఈ సీజన్ లా సీజనల్ ఫ్రూట్ అయితే ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నాం. ఉంటది తెచ్చిన దానికే లేదు. కొంచెమే తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను. ఫస్ట్ టైం తింటున్నా ఈ సీజన్ లా ఫస్ట్ పండు డ్రాగన్ ఫ్రూట్ నా ఫేవరెట్. నిజంగా ఫ్రెండ్స్ మస్తు స్వీట్ ఉంది. చిన్నప్పుడు అయితే ఊర్లో అయితే మస్తు కాయలు ఉంటాయి. మేము గుట్టకు పోయి మరి చెట్టుకి ఎక్కి మరి నేను పండ్లు తెంపుతుంటి. ఇప్పుడు కూడా తెంపుతా కంపల్సరీ. ఈసారి ఊరికి పోతే మాత్రం చెట్టు ఎక్కి విడదీస్తా. ఈసారి ఊరుకోలేదు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్. ఫంక్షన్ గృహప్రవేశం. ఏం ప్రవేశం? గృహప్రవేశం. దసరాకు పోదాం, గ్యాప్ వస్తుందిగా. అబ్బా అమ్మలు నన్ను ఊరికి కొనిస్తలేరు మీరు పండుగ. మా ఫ్రెండ్ మరి మరి చెప్పింది. ఏమని? శ్రావ్య ఏమని చెప్పింది? మరి మీ ఫ్రెండ్ దసరా తెల్లారా ఎందుకు పెట్టుకుంది పండుగ అప్పుడు? మంచిగుంది కాబట్టి తర్వాత పెట్టుకోమని అమ్మమ్మ చెప్తా అంటది. ఇంకా పండ్లు ఇట్లా కొనుక్కొచ్చుకొని తిన్నారు. అవ్వ ఊర్లలో కరువేని అంటది మా అమ్మనైతే. ఫస్ట్ ఊర్లలో దొరికే పండ్లు కొనుక్కున్నాం అనుకో, ఎందుకు కొనుక్కొచ్చుకుర్రు ఊర్లో దొరికాయా నేను పంపిద్దుంటి కదా, నేను తీసుకొద్దుంటి కదా అంటది. మళ్ళీ అమ్మమ్మ పండ్లు ఉన్నాయంటే 7 ఉన్నాయి, కోతులు ఉంచుతారో తింటున్నాయి అంటది. ఫ్రెండ్స్ మీ ఎంత మందికి డ్రాగన్ వచ్చి కస్టర్డ్ ఆపిల్ ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఇష్టం. ఇది స్పెషల్ గా తేవాలంటే అయితే మా హనీ కోసం మాత్రమే తెచ్చిన ఫ్రెండ్స్ నేనైతే. ఇక ఎందుకంటే పాపం ఎప్పటి నుంచో అడుగుతుంది. అంటే నువ్వు అడగలేవు కదా నన్ను, ఎప్పటి నుంచో అడుగుతుంది. రోజు వెనకే చూస్తుందంట. నా గొంతు మారింది పాపం. మా అమ్ములకైతే సడిదైంది ఫ్రెండ్స్. రాత్రి నుంచి పొద్దున లేవగా ముక్కలు జామైనాయి. ఇక మాట్లాడడానికి వస్తలేదు. పొద్దున లేరా అమ్ముడు కొనుగో టైం అవుతుంది అని అంటే అని సైగలు చేస్తుంది. మాట్లాడాలంటే బ్రష్ చేసేదాకా మాట్లాడలే. అంటే గొంతు మొత్తం ఇట్లా అయిపోయింది అన్నట్టు. మళ్ళీ బ్రష్ చేసి ఉక్కిలిచ్చిన తర్వాతనే కొంచెం గొంతు సాఫ్ అయింది ఆమెకు. సడదైతే ఇక అంతే. మామూలుగా అయితే వాయిస్ ఇట్లా చేంజ్ అయిపోతుంది. కానీ వాయిస్ బాగుంటది. ఇదా మస్తు ఉంటది. నుంచి ఎగ్జామ్స్ 3 days 4 days 4 days. దాని తర్వాత ఈ వీక్ స్కూల్ పోతే ఈ 4 days అయితే ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయ. వాళ్ళైతే బిజీగా ఉంటారు. ఏదైనా నాకు దొరికితే నేను ఏదైనా చేయగలిగితే మాత్రమే వీడియో చేస్తా ఫ్రెండ్స్. ఇక ఎగ్జామ్స్ అయిపోయేదాకానైతే ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చెప్పినా కదా. ఇక ఎగ్జామ్స్ అయిపోయినాక అయితే ఇక హాలిడేస్ అయితే రోజుకి వీడియో అయితే పెడతాం ఇక. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా ఈరోజు బ్లాగ్. ఒకటి అయిపోయి మళ్ళీ ఒకటి తింటున్నావా? తీసుకో అది తింటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మా బ్లాగ్. బాయ్ బాయ్ బాయ్.